నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్టును 2వ టన్నల్ను పరిశీలిస్తారు సీఎం జగన్. ఇక ఆ తర్వాత పశ్చిమ ప్రాంత వాసులు వరప్రదాయనిగా పిలుచుకునే వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నల్స్ను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వెలుగొండకు శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. అటు శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభమైతే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా అందనుంది. ఈ 3 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. వచ్చే సీజన్ నాటికి నీరు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం కూడా మరో కోస్తాలా మారిపోతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.